ఫలితాల మీద అలాగే దేశంలో జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు ఓవరాల్గా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రముఖ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బలంగా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు గత కొద్ది రోజులుగా. ఇందులో దేశంలో కంప్లీట్గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అంతే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు అని అంతే బలంగా చెప్తున్నారు ఆయన. అంటే ఇక్కడ పీకే ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో అంతకు మించి అల్ట్రా స్ట్రాంగ్తో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పీకే అంచనాలు ఈసారి తప్పుతాయి, ఖచ్చితంగా తప్పు అవుతాయి, మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఆయన ఐపాక్ టీంని కలిసి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పేసి ఇలా నిలిపారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈయన చెబుతున్న ఏంటంటే ఒక్కొక్కసారి అంట 4 రౌండ్ల లెక్కింపు తర్వాత కూడా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమా కొంతమంది వ్యక్తం చేస్తారు. కానీ అంచనాలు 4 రౌండ్ల తర్వాత కూడా మారిపోతాయి. ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు